హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూసిన వారందరూ ఒక లైక్ చేసి అయితే వీడియోకి అయితే సపోర్ట్ అనేది చేయండి. అండ్ కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనకు రాజన్న సిరిసిల్లలోని మనకు మెడికల్ కాలేజీలో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో వచ్చేసి మనకు జస్ట్ ఒక ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకైతే సెలెక్ట్ అనేది చేసుకుంటారు. ఈ యొక్క వేకెన్సీస్ గురించి కూడా చూసుకున్నట్లయితే మనకు ప్రొఫెషనల్, అసిస్టెంట్ ప్రొఫెషనల్, అసోసియేట్ ప్రొఫెషనల్ అండ్ సీనియర్ రెసిడెంట్స్ అనేసి మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకు జస్ట్ కింద అయితే ఒక లింక్ అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళైతే మీరు మరొకసారి అయితే చూసుకోవచ్చు. మనకు ఒక ఇంటర్వ్యూ ద్వారా అయితే దీనికైతే సెలెక్ట్ అనేది చేసుకుంటారు. అండ్ ఈ యొక్క ఇంటర్వ్యూ డేట్ కూడా ఇక్కడ 19/9/2024 మనకైతే ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆ యొక్క ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే మీకైతే ఈ యొక్క జాబ్ అయితే వస్తుంది. అండ్ కింద అయితే నేను లింక్ అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి పీడిఎఫ్ ద్వారా అయితే మీరు మరోసారి అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనము శాలరీస్ విషయంలో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రొఫెషనల్కి వచ్చేసి 1,90,000 రూపీస్ అయితే పర్ మంత్ అయితే ఉంటుంది. అలాగే అసోసియేట్ ప్రొఫెషనల్లో వచ్చేసి 1,50,000. అలాగే నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెషనల్లో వచ్చేసి 1,25,000. సీనియర్ రెసిడెంట్స్లో వచ్చేసి 92,575 రూపీస్ పర్ మంత్ అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ మనకు ఒక ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనము ఫస్ట్ అయితే మన యొక్క ఫోటో అతకబెట్టుకొని తర్వాత మన యొక్క పర్సనల్ డీటెయిల్స్, మన నేమ్, ఫాదర్ నేమ్, ఇవన్నీ మెయిల్ ఐడి, పర్మనెంట్ అడ్రస్, పాన్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబర్, ఇవన్నీ అయితే మనము ఇందులో ఫిలప్ అనేది చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీ యొక్క ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ మీ ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఇవన్నీ అయితే ఇందులో మీరు ఫిలప్ అనేది చేసుకోవాలి. ఇలా ఫిలప్ చేసుకున్న తర్వాత దీనికి ఇక్కడ మనకు ఒక ఫామ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎస్ఆర్ నో అనేసి అయితే ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అని ఉంది కదా, ఇవన్నీ ఇక్కడ ఒకసారి చదువుకొని ఇక్కడ మీరు ఎస్ఆర్ నో అనేది అయితే టైప్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, ఫామ్ ఫిలప్ చేసుకొని ఈ యొక్క ఫామ్తో పాటు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి మీరు కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి కలవాలి. అక్కడ మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, అందులో సెలెక్ట్ అయితే మీ యొక్క జాబ్ అయితే వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై